బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒక ట్రైలర్ విషయానికి వచ్చిన, ఒక టీ షర్ట్ వేసుకున్న, పొరపాటున ఈవెంట్లు ఏదన్నా మన ఇంటెన్షన్ రాంగ్ కాకపోయినా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా సరే వెంటనే నెగిటివ్ ఎనర్జీ దాని చుట్టూ చేరుకొని చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. మనం అందరం ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. అసలు పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఉండాలి సార్ ఇండస్ట్రీలో? దాని గురించి చెప్పండి. ఎందుకు ఉండాలి, ఎంత ఇంపార్టెంట్ అది? అంటే ఇండస్ట్రీలో పాజిటివ్ ఎనర్జీ అంతా ఒకటే అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సినిమా వాళ్ళని ఈజీగా బ్లేమ్ చేస్తారండి బయట నుంచి చూసేవాళ్ళు. చాలా ఈజీగా అవును. ఏదన్నా తప్పు కాంట్రవర్సీ ఇది వచ్చిందంటే ఇంకా అసలు ప్రపంచంలో ఎక్కడ గొడవలే అవుతున్నట్టు ఫస్ట్ వీళ్ళనే క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, ఈ గ్లామర్ ఫీల్డ్లో కనిపిస్తూ ఉంటారు కదా అందరూ. సో ఈజీగా ఓ మాట అనేయటం అంటే వాళ్ళ కనెక్షన్ కూడా అదే. వీళ్ళందరూ మన వాళ్ళనే ఆడియన్స్ కూడా తీసుకుంటేనే మనకి సినిమాలు వస్తాయి. అండ్ మనం ప్రేమిస్తేనే మనకు కూడా అవకాశాలు ముందు వస్తాయి. జనం చూస్తానంటేనే కదా మనతో తీస్తారు. సో ఆ దాని మీదే ఆ వివాదం జరిగిందా, లేకపోతే ఏదన్నా మన చిన్న ఇష్యూస్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ కింద ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాం. అందరికీ తెలిసిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఇలా జరిగినప్పుడు నిజంగా సినిమా వాళ్ళు ఏదన్నా ఇష్యూ అయింది, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే గవర్నమెంట్ ఎలాగ రియాక్ట్ అవుతుంది, కానీ గవర్నమెంట్ తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది సినిమా ఫీల్డే. మనం ముందు నుంచి చూస్తాం, ఏదైనా కెలామిటీ వచ్చినా, ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చినా సినిమా వాళ్ళు ఏదో సాయం కింద ముందు నిలబడతారు. బట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా బయట చాలా సింపుల్ ఊరికే అనేస్తుంటారు. దీన్ని మనం మార్చలేం, ఇది అంతే, దీన్ని ఇంతవరకే. ఇలాంటి మూమెంట్స్ జరిగే టైంలో ఇండస్ట్రీలో లోపల చిన్న ఏమైనా వచ్చినా సర్దుకుపోవాలి. మనకి చిరంజీవి గారు స్టేజ్ మీద మన ఇంట్లో జరిగి ఏమన్నా ఉంటే మనం చెవులో మాట్లాడుకుందాం, బయట వాటి మీద ఇది అన్నారు కదా, అది నన్ను చాలా గొప్ప మాట అది మరి ఆయన ఏ సందర్భంలో చెప్పారో ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఆయన ఎప్పుడైతే అది చెప్పారో అది నిజంగా మనది ఏదన్నా తప్పు చెడు చెవులో చెప్పుకోమని చెప్పారు. ఏదైనా అది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు వెంటనే దాన్ని మనం సర్దేసుకుంటే బెటర్. ఓకే. అది బయటకు వచ్చిందంటే మన మీద చిన్న చూపు వచ్చే ప్రమాదం ఉంది. ఇంతేనండి. నేను ఇప్పుడు సినిమాలో ఉందన్న ఇలా చెప్పట్లేదు, సినిమా అభిమాని కింద అవుటర్ కింద ఉన్నా కూడా నాకు సినిమా ఇండస్ట్రీ అంటే గౌరవం కాబట్టి దాని గౌరవాన్ని మనం నిలబెట్టేసేసే అంత లేదు. అట్లీస్ట్ దాన్ని తగ్గించకుండా మన వల్ల తగ్గకుండా చూసుకోవాలి. అందుకే మ్యాక్సిమం ఏదైనా చిన్న ఇష్యూలు, కాంట్రవర్సీలు ఏమైనా వచ్చినా నేను వాటిలోకి అసలు దూరను, అవి పట్టించుకోను, వాటి జోలికి వెళ్ళను. ఓకే.